చాలా మంది యూట్యూబ్లో బిగినర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా అయితే తొందర అయితే ఉంటుంది. తర్వాత ఏ విధంగా వీడియోస్ అయితే యా టైంకి అప్లోడ్ చేయాలని చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్. ఏమైందంటే చాలా మందికి ఈ టైంలో కొంతమంది ఏం చేస్తారంటే 2 గంటలు నైట్లో అయితే అప్లోడ్ చేస్తారు, తర్వాత 5 గంటలకి అయితే అప్లోడ్ చేస్తారు, 6 గంటలకు అప్లోడ్ చేసినప్పుడు జనాలు అయితే కొంచెం మేల్కొని ఫోన్ అయితే చూస్తుంటారు. చాలా మంది అయితే మీ ఆడియన్స్ ఉంటారు చూడండి, మీ సబ్స్క్రైబర్స్ అయితే ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఏ టైంలో యాక్టివ్లో ఉంటారో ఆ టైంలో మన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, మన తర్వాత మన ఛానల్కి వ్యూస్ వస్తుంది, తర్వాత బూస్ట్ అవుతుంది. అదేంటంటే మీకు లైవ్ ప్రూఫ్గా చూపిస్తాను, ఏ టైంలో అప్లోడ్ చేయాలో ఏ టైంలో అప్లోడ్ చేయకూడదో మీకు వైటీ స్టూడియో అప్లికేషన్లో చూపిస్తాను. తర్వాత చూడండి మీరు అప్లోడ్ చేస్తారు చూడండి, మీకు ఏంటి సబ్స్క్రైబర్స్ ఒకవేళ ఉంటే ఎక్కువ మీరు ఏం చేస్తారంటే, మీరు సబ్స్క్రైబర్ లేదనుకోండి, మీరు మంచిగా అయితే హ్యాష్ ట్యాగ్స్ తర్వాత ఆ వీడియో సంబంధించిన ట్యాగ్స్ అయితే ఏమైతే ఏముంటుందంటే మీ ట్యాగ్స్ మీరు టైం ప్రకారం అయితే అప్లోడ్ చేస్తారు. ఏమైతే మీ ఛానల్ కూడా ట్యాగ్స్ ఉండాలి, తర్వాత కీబోర్డ్స్ ఉండాలి. అప్పుడే మన వీడియో అయితే ఏమవుతుంది, మరి ఏ వీడియో జనాలు సెర్చ్ చేస్తారో అక్కడ దాకా అయితే వెళ్తుంది. మీరు టైమింగ్ అయితే అప్లోడ్ ఏ విధంగా చేయాలని డౌట్ అయితే ఉన్నారు కదా, అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి, మీకు చూపిస్తాను ఏ విధంగా టైం ప్రకారం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, వీడియో అయితే మీరు ఫస్ట్గా అయితే అప్లోడ్ చేస్తారు కదా, ప్లస్ సెకండ్ క్లిక్ చేసి షార్ట్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ షార్ట్స్ వీడియోని అప్లోడ్ అయితే చేస్తున్నారు అనుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ పబ్లిక్ తర్వాత చూడండి, ఇక్కడ ప్రైవేట్ కాకుండా అన్లిస్ట్లో అయితే పెట్టండి. ఫస్ట్గా అయితే చూడండి, ఇక్కడ మనం అన్లిస్ట్ ఈ విధంగా అయితే పెట్టిన తర్వాత మీరు వీడియో అయితే అప్లోడ్ చేయండి. అన్లిస్ట్లో ఫస్ట్గా అయితే మీరు నేర్చుకోండి, అన్లిస్ట్లో పెట్టడం అయితే ట్రై చేయండి, ప్రైవేట్లో పెట్టుకోండి. అన్లిస్ట్లో అయితే ఉంచుది, అన్లిస్ట్లో అయితే ఈ విధంగా పెట్టండి. తర్వాత చూడండి వైటీ స్టూడియో అప్లికేషన్కి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డాష్ బోర్డ్ అయితే చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్లో మన హోమ్ స్క్రీన్ అయితే ఇక్కడైతే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత ఇక్కడ కంటెంట్ అయితే ఆప్షన్ ఉంటుంది, దీని అయితే క్లిక్ చేయండి. కంటెంట్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అయితే వస్తుంటాయి. కంటెంట్ అంటే మన ప్రతి ఒక్క వీడియో అయితే ఇక్కడైతే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎనలిటిక్స్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఎనలిటిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రీచ్ అయితే ఉంటుంది, తర్వాత ఓవర్ వ్యూ ఉంటుంది, తర్వాత కంటెంట్ ఉంటుంది, తర్వాత ఏం చేస్తారు ఆడియన్స్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఆడియన్స్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఒక్క వీడియోస్ వ్యూస్ అయితే ఇక్కడైతే మనకైతే దొరుకుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకైతే ఇక్కడ టైం ఇచ్చేస్తారు. ఇక్కడ వెన్ యూ వ్యూస్ ఆర్ ఇన్ ది యూట్యూబ్ యువర్ లోకల్ టైం అంటే మన ఇక్కడ ఇది బట్టి చూడండి, మీకు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ టైమ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ టైమ్స్ ఉన్నాయి. తర్వాత సండే, మండే, ట్యూస్డే వీడియోస్, థర్స్డే, ఫ్రైడే అంటే FMS అన్నట్టు మీకు బేసిక్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి, ఈరోజు సండే అనుకుంటే మండేనా, ట్యూస్డేలో చూడండి, ఇక్కడ మీరు చూసినట్లుంటే ఇక్కడ మీరు ఏమైతే టైమింగ్ అయితే కరెక్ట్గా ఉంది, ఇక్కడ మీకు ఇది 24 hours టైం అయితే చూపిస్తుంది మనకి. ఇక్కడ 6 o'clock అప్లోడ్ చేస్తే వీడియో ఏముంది, వ్యూస్ ఇక్కడ ఉన్నారు చూడండి. పర్ఫుల్గా ఉంటే ఏంటంటే జనాలు యాక్టివ్గా ఇంటర్నెట్లో అయితే ఆన్లో అయితే ఉన్నారు. ఇక్కడ మనకి పూర్తిగా అయితే యాక్టివ్లో ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్లో ఉంటారు. ఈ టైంకి ఇక్కడైతే మనకు చూపిస్తారు. ఈ టైంకి మనం అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ పాయింట్స్ 3 అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ 0.3 అయితే కొంచెం గ్యాప్ అంటూ ఉంటారు. ఈ విధంగా మీరు టైం ప్రకారం అప్లోడ్ చేస్తే మీ వీడియో కూడా పబ్లిష్ అయితే చేయాలి. ఇక్కడ మనకి యూట్యూబే మనకు సజెస్ట్ చేస్తుంది, ఇక్కడ ఈ టైంకి అయితే అప్లోడ్ చేయండి ఇక్కడ అని. లాంగ్ టైం వీడియోస్ అయితే ఉంటాయి చూడండి, అప్పుడైతే మనం అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, లాంగ్ టైం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు చూడండి, వాళ్ళకైతే ఇది చాలా అయితే యూస్ఫుల్గా అనిపిస్తుంది ఈ వీడియో అనుకుంటాను. ఈ టైం ప్రకారం అయితే మీరు అప్లోడ్ చేయండి, అందులో మనకి టైమ్స్ చూపిస్తే తర్వాత ఏ టైంలో మనం అప్లోడ్ చేస్తే మనకి పబ్లిష్ అయితే చేస్తే మనకి వ్యూస్ అయితే వస్తుంది, మనకి అందులోనే పూర్తిగా అయితే కనపడుతుంది. మీరు ఈ టైంకి అయితే అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి వ్యూస్ వస్తుంది, తర్వాత మన ఛానల్ అయితే గ్రో అయితే అవుతుంది. ఈ విధంగా ప్లేస్ టైం ప్రకారం అయితే అప్లోడ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఏ విధంగా యాక్టివ్లో ఉంటారో ఆ టైంలో అయితే మన వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి ఇది ఛానల్ అయితే క్లిక్ చేసి మరీ చూస్తారు. మీ వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేయండి. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.